నేను ప్రపంచంలో గొప్ప తల్లి కావాలంటే సమానమైనటువంటి ప్రేమను అందించాలి. అప్పుడే గొప్ప తల్లిగా, కల్మషం లేని తల్లిగా భగవంతునికి మరో రూపకంగా చూడగలుగుతామన్నట్టు. ఆ విధంగా ఈరోజు కొంతమంది ఈ పంచాంగాలని, జాతకాలని విని ఎంతో అనర్థాలకి దారితీస్తూ ఉంది వాళ్ళ యొక్క పద్ధతి. అదే విషయమే ఒకసారి ఒక జాతకాలు చెప్పేటువంటి చేతు చూసి చెప్పేటువంటి వాడు ఒకడు వచ్చి, ఈ అమ్మ పుట్టినింటికి దరిద్రము, అత్తగారింటికి అదృష్టం అంటే చూసినప్పుడల్లా ద్వేషించి దూషించి ఇది పుట్టే నాకు దరిద్రము, అన్ని అగసాట్లు పడినాము, నా బంగారు బాయ గొడవలు పడినాము అని చెప్పేసి 18 సంవత్సరాలు టార్చరు అనుభవించేటువంటి పరిస్థితి ఒక జాతకం చెప్పినటువంటి వ్యక్తి వల్ల కలిగింది. పండితుడు కూడా ఒకసారి తెలుసుకోవాలి. ఈ మాట చెప్పడం వల్ల ఎంతమంది క్షోధకు గురి అవుతారు, బాధకు గురి అవుతారు, వాళ్ళ యొక్క బాధకు ఇబ్బందికి నేనెందుకు కారణమవ్వాలి? పాండిత్యము వస్తేనే పండితుడు కాదు, ఎవరికి ఏమి చెప్పాలో ఎలా చెప్పాలో తెలిసిన వాడే పండితుడు. ఆ కర్మనంతా కూడా ఎన్ని రోజులు తెలుసుకొని బాధపడుతూ ఉంటారో ఆ బాధ అంతా కూడా ఒక్కసారిగా వస్తే ఏ జన్మలో అయినా ఆ యొక్క కర్మ మనకు తగిలి తీరుతుంది. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.